పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలంటేనే ప్రస్తుతం మహిళలు భయపడుతున్నారు. అందుకే ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే సర్కార్ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెంచేలా మహిళా జడ్జి నార్మల్ డెలివరీ చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2023లో వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి కూతురికి, మళ్లీ రెండో కాన్పులో అదే ఆసుపత్రిలో సోమవారం కుమారుడికి జన్మనిచ్చి మహిళలకు ఆదర్శంగా నిలిచారు జ్యోతిర్మయి. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే తాను ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకున్నట్లు జ్యోతిర్మయి పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగాలని ఆమె తెలిపారు. అయితే ఈ కాన్పు మొదటిసారి కాదు. జ్యోతిర్మయి 2023లో కూడా ఇదే ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. అద్భుతమైన వైద్య సేవలు, అనుభవజ్ఞులైన సిబ్బంది, శుభ్రత వంటి అంశాలు ప్రజలలో భరోసా కలిగించే విధంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బంది కూడా జడ్జికి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. సంపన్న దేశం అంటే ప్రైవేట్ ఆరోగ్య సేవలు ప్రజలు భరించేవిగా ఉండాలన్నారు. అప్పుడే అన్ని వర్గాలు ఆరోగ్య సేవలను నమ్ముతాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుండి 17 నెలల్లో వేములవాడ అలాంటివి అనేకం వెలుగులోకొచ్చాయన్నారు. సివిల్ జడ్జి జ్యోతిర్మయి తన ప్రసవానికి ప్రభుత్వ సౌకర్యాన్ని ఎంచుకోవటం ద్వారా ఒక ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. ఆమె రెండవ బిడ్డకు కూడా ఒక గొప్ప ఉదాహరణ. ఈ పాప తెలంగాణకు ఆశాకిరణం. ఆమె ఎదుగుదలలో రైజింగ్ తెలంగాణ ఆపలేని ప్రయాణంగా మనం చూస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో జ్యోతిర్మయిని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుభవం కలిగిన నిపుణుల వైద్యం అందుబాటులో ఉందని, ప్రజలు మరింతగా ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జ్యోతిర్మయి తీసుకున్న ఈ అడుగు ప్రభుత్వ వైద్య రంగాన్ని విశ్వసించే వారిని మరింతగా ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.